గత కొన్ని సందర్భాలలో గతంలో నా మీద పోటీ చేసి 2 సార్లు ఓటమి పాలైనటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. ప్రతి విమర్శకి సంబంధించి నేను సమాధానం చెప్పడం జరిగింది. మరలా ఈరోజు కంటేపల్లిలో పోయినసారి ఏదైతే చెప్పాడో కంటేపల్లిలో గ్రావెల్ కుంభకోణం జరిగిందని మరలా ఈరోజు అదే పాట పాడుతూ కంటేపల్లిలో గ్రావెల్ కుంభకోణం జరిగింది, అక్కడ గ్రామస్తులందరూ అడ్డుకున్నారు. ఇవన్నీ కూడా పాపం ఈరోజు పొద్దున్న నిద్ర లేచేటప్పటికే రాత్రి నిద్ర కూడా పోయట్లేదు. కాబట్టి మామూలు ప్రయత్నం కాదు, ఏదో ఒక విధంగా నా మీద బురద తల్లాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. భగీరథుడు కదా గంగని పైరించినట్టుగా పాపం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో కొన్ని ప్రయత్నాలు చేసి బాగుపడ్డాడు. ఈరోజు నేను ఇదే వేదికగా సోమిరెడ్డికి అనేక సందర్భాల్లో చెప్పాను, నువ్వు మాట్లాడడం నేను తిరిగి మాట్లాడటం లేదు, నేను మాట్లాడటం నువ్వు తిరిగి మాట్లాడటం కాదు కదా, వాస్తవాలు తెలుసుకోవాలి, మనం చెప్పేటువంటి మాటలు నిజమా కాదా నిర్ధారణ చేసుకోవాలి. కాబట్టి నేను అనేక సందర్భాలలో అనేక రకాలైనటువంటి ఆయన చెప్పినటువంటి ప్రతిదానికి అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి సవాళ్లు విసరడం జరిగింది. నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా అన్నాం, రాలేదు. కోర్టుకు వెళ్దామా, కొన్ని సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిద్దామా, మాట్లాడలేదు. బహిరంగ చర్చకి సిద్ధమా, పలకలేదు. అయితే ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో అసలు వాస్తవాలు ఏంటి అనేటువంటిది సోమిరెడ్డి మాటల్లో కానీ నా మాటల్లో కానీ యథార్థం ఉందా లేదా, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం, ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి రేపు ఉదయం 10 గంటలకి మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించి మాతో పాటు వస్తే రేపు ఉదయం 10 గంటలకి ఆయన ఏదైతే ఏదో ఆరోపించాడో ఆ గ్రామానికి వెళ్దాం, వెళ్లి జరిగినటువంటి సంఘటనలు ఆరా తీద్దాం. ఆరా తీసిన తర్వాత అసలు ఎవరు తరలించారు, ఎక్కడి నుంచి తరలించారు, ఎందుకు తరలించారు, ఏ విధంగా తరలించారు, ఆ తరలింపుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఇవన్నీ కూడా తేటతాళం కావాల్సినటువంటి పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ దాచిపెడితే దానికి రికార్డెడ్ గా ఉండేటువంటి వాస్తవాలు. భూమి ఎవరిది, ఎవరి భూమిలో నుంచి దాన్ని తీశారు, ఎవరు తీసుకెళ్లారు, భూములకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు, తీసుకెళ్లినటువంటి వ్యక్తులు ఎవరు, వాటితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఉన్నటువంటి శాసనసభ్యుడిగా నాకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనేటువంటి దాని మీద మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నిజ నిర్ధారణ కోసం మీడియాని స్వయంగా తీసుకువెళ్ళడానికి సిద్ధపడ్డాం. అయితే మేము ఒక్కరమే పోవడం, ఏకపక్షంగా అక్కడ చూసి మాట్లాడడం సమగ్రంగా ఉండదు. కాబట్టి ఆయన నా మీద ఆరోపణలు చేశాడు సోమిరెడ్డి. కాబట్టి సోమిరెడ్డి చేసినటువంటి ఆరోపణలో వాస్తవం ఉందా లేదా అని తేలాలి అంటే నాతో పాటు ఆ ప్రాంతానికి సోమిరెడ్డి కూడా వస్తే బాగుంటుంది. కాబట్టి సోమిరెడ్డిని పత్రికా ముఖంగా మీడియా ద్వారా ఆహ్వానిస్తున్నాం, మీరు కూడా వస్తే రేపు అని. ఎందుకంటే నేను ఆయన నా కారులో తీసుకువెళ్ళడానికి కూడా నాకేం ఇబ్బంది లేదు, కానీ నాకు భయమే. ఎందుకంటే ఆయన చూడాలన్నా పక్కన కూర్చోవాలన్నా నాకు నిజంగా భయంగానే అనిపిస్తుంది. అయినా ఆ భయాన్ని భరించి ఒకవేళ ఆయన వస్తానంటే నేను పిలవడం లేదు, ఆయన మళ్ళీ బాధపడకూడదు కదా, నేను అక్కడికి లేదు, నేను అక్కడికి వచ్చాను, పర్వాలేదు. రావడం ఇష్టం లేకపోతే ఆయన సపరేట్ గా వచ్చినా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన పక్కన కూర్చోడానికి గత సమావేశంలో చెప్పినట్టుగా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి, అయినా భరిస్తానని చెప్పా. లేదు నేను నేరుగా అక్కడికి వస్తానన్నా నాకు అభ్యంతరం లేదు, 10 గంటలు 10-10:30 మధ్య నువ్వు వచ్చినా పర్వాలేదు, వస్తానని కబురు చెప్పినా ఎదురు చూస్తాం. ఇదే విషయాన్ని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అజీజ్ గారికి కూడా ఫోన్ చేశా. అయ్యా మీకు చెబుతున్నాం, మళ్ళీ రేపటి రోజు మాకు చెప్పాలి కదా, మాకు తెలియకుండా మీరు పోతే అట్ట, తెలిస్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అంటారు. ఈరోజు ఆయన వెంకటాచలం పోలీస్ స్టేషన్ పోయారని తెలిసింది. కాబట్టి నువ్వు వెంకటాచలం పోలీస్ స్టేషన్కి ఏదో జరిగిందని వెళ్ళావు కాబట్టి రేపు వాస్తవాలు తెలుసుకోవడానికి మీరైనా రండి, లేదా మీరు సోమిరెడ్డి గారికి చెప్పి ఆయన తీసుకురండి. ఎందుకంటే నా ఫోన్ ఆయన తీసుకుంటాడు కదా, నాకు తెలియదు. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో నాకు అర్థం కాదు. కాబట్టి
మీడియా ముఖంగా మీరు ఎవరు వచ్చినా పర్వాలేదు, అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఆహ్వానిస్తున్నాం. అందరికీ కూడా మాట్లాడతాం. అక్కడికి వెళ్ళినప్పుడు మీ అభిప్రాయాలు చెప్పడానికి కానీ, జరిగినటువంటి సంఘటనలు ఏమి జరుగుతున్నాయి అనేటువంటి దాని మీద కానీ ఒక స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ వాటికి కరెంట్ పోయింది అంటే నీలో ఉన్నటువంటి అభద్రతాభావం, లోపాయకరతనం. ఈరోజు నువ్వు పాపం ప్రతిదీ ఏది దొరకదా గోవర్ధన్ మీద నెట్టేద్దాం అనేటువంటి ఆలోచనలో భాగంగా నువ్వు పనులు చేయడం సరైనటువంటి పద్ధతి కాదని నేను భావిస్తున్నా. నన్ను అవినీతిపరుడుగా చిత్రీకరించడం అనేటువంటిది నిన్ను కన్నవాళ్ళకి కానీ, వాళ్ళని కన్నవాళ్ళకి కానీ, మీ తాత ముత్తాతలకి, మీ అబ్బ జేజమ్మలకు కూడా సాధ్యం కాదనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నా. అందుకనే నీకు మరలా రేపు మనం వెళ్దాం, 10 గంటలకు అనుకున్నాం. మీడియా మిత్రులందరినీ ఆహ్వానిస్తున్నా. ఇక్కడి నుంచి వెళ్లి పరిశీలించి అసలు నిజాలు దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంది, ఎవరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరి ద్వారా ఇది జరుగుతుంది, దీని వెనక కారకులు ఎవరు అనేటువంటి దాని మీద మొత్తం మీద ఒక సంపూర్ణమైనటువంటి స్పష్టత రావాల్సినటువంటి అవసరం. ఆ కాంట్రాక్టర్ సంబంధించి వాళ్ళు మన ఎన్నికల్లో ఎవరికి చేశారు, ఎవరితో ఉన్నారు, వాళ్ళు ఎవరి మద్దతుదారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కాంట్రాక్టర్లకు ఉన్నటువంటి సంబంధం ఏంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భూముల యజమానులకు ఉన్నటువంటి సంబంధం ఏంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లారీ ఓనర్లకు ఉన్నటువంటి సంబంధం ఏంది, ఇవన్నీ కూడా రేపు మనం వెళ్తే పోలీసు విచారణ మీద నీకు నమ్మకం లేదు, నువ్వే నేరుగా దయచేస్తే నేరుగా దాని దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే నువ్వు చాలా పవర్ఫుల్ అయినటువంటి మనిషి, నువ్వు అనవచ్చు ఆయా సమయం లేదని. పోయినసారి నువ్వే చెప్పావు, నాలిక కోస్తానని చెప్పి కేసీఆర్ అంటే రాత్రి నిద్ర పట్టినది ఏ పోతామని అలారం పెట్టుకుని నేను హైదరాబాద్ పోయినా అటువంటి ఏడున్నా సరే ఇక్కడ రావడం పెద్ద పని కాదు. అలారం పెట్టుకుని బయలుదేరరా, 10 గంటలకు వచ్చేసి లేదు 10 గంటలకు నాకు వీలు కాదన్నావా అదే చెప్పి ఇంకో రోజునే పెట్టుకున్నాం. రేపు 10 గంటలకి నేను అన్నా, ఎందుకంటే నువ్వు ప్రతిసారి జారిపోతున్నావు కాబట్టి విమర్శలు చేసి 10 గంటలకన్నా సమయం అనుకున్నాం. లేదు 10 గంటలకు కాదు 11 గంటలకు వస్తానన్నా, రేపు కాదు ఎల్లుండి వస్తానన్నా. ఎప్పుడు వస్తానన్నా ఇబ్బంది ఏం లేదు, ఎప్పుడు వస్తానన్నా నేను వస్తా. అక్కడికి వెళ్దాం, అధికారులను కూడా తీసుకెళ్దాం. అధికారుల సమక్షంలోనే, అక్కడ ఉన్నటువంటి రైతుల సమక్షంలోనే, గ్రామస్తుల సమక్షంలోనే ఏం జరిగిందనేటువంటిది వాస్తవాలు తెలిస్తే, దీంట్లో గోవర్ధన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పి తెలిస్తే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అనేక సందర్భాలు చెప్పి మనిషి చెప్తున్నాను. అందుకే నువ్వు మాట్లాడడం, నేను మాట్లాడడం, నువ్వేదో నీ మాట, నేను సాధారణంగా నువ్వు మాట్లాడితే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నీ స్థాయి నాకు తెలిసినటువంటి పని. పాప నేను 4 సార్లు నెరవేర్చాను సర్వేపల్లి, అయినా నువ్వేదో ప్రాకులాడుతున్నావు. కాబట్టి నువ్వు ఇవన్నీ వాస్తవాలని చెప్పి నువ్వు అనుకుంటే రేపు ఉదయం 10 గంటలకి నీకు అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ వస్తే నువ్వు రుజువు చేస్తే, ఇదిగోయా ఈ విధంగా జరిగింది కాబట్టి, దీనితో లింక్ ఉంది కాబట్టి, గోవర్ధన్ రెడ్డికి సంబంధం ఉంది అనేటువంటిది నువ్వు రుజువు చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. కాబట్టి నువ్వు చెప్తుంటావు కదా ఏదైనా హుందాగా వ్యవహరించాలి. ఏది బాబు అదేనా చెప్పేది మీడియాలో, హుందాగా వ్యవహరించాలా? ఇంకోటి ఏదో చెప్తుంటాడే సంస్కారం ఉండాలి. కాబట్టి అంత సంస్కారం కలిగినటువంటి వాడు హుందాగా వ్యవహరించాలనుకుంటే నేను ఒక్క మాట కూడా అనలేదు. ఈరోజు హుందాగా వ్యవహరించాలని కోరుకునే వాడివి చూసారా, ఆ మాట అన్నారు కాబట్టి నేను రాలేదు వాళ్ళ ముఖం చూడడానికి అని అంటావని నువ్వు పెద్దవాడిగా గౌరవిస్తున్నావు. కాబట్టి హుందాగా వ్యవహరించి సంస్కారవంతుడుగా నువ్వు రేపు విచ్చేసి రేపు మన నిజ నిర్ధారణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని